సార్ ఇప్పుడు మనకి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టాలని చెప్పి మీకు ఐడియా అనేది ఎప్పుడు వచ్చింది? అంటే బేసిక్గా నేను ఒక సఫరర్ అండి. ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో చదివి అంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంటే మన దగ్గర సబ్జెక్ట్ బాగుంటే మనకి ఎలా అయినా సెటిల్ అవ్వచ్చు అని అనుకుని సిటీకి వచ్చి ఒక 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళి మన దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉన్నా కమ్యూనికేషన్ లేకపోతే మనల్ని ఎవరో పట్టించుకోరు. అంటే మన దగ్గర ఏ సబ్జెక్ట్ ఉందనే విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు వాళ్ళకి నచ్చేటట్టు, ఇది మనకు వచ్చినట్టు చెప్పడం కాదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకు వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ హెచ్ఆర్కి లేదా కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి నచ్చే విధంగా చెప్పడం అనేది కమ్యూనికేషన్లో మేజర్ పార్ట్. అది ఏ విషయంలో అయినా సరే. అది ఓకే, ఇప్పుడు చాలామంది తెలుగులో అయితే చెప్పగలుగుతారు కానీ ఇంగ్లీష్లో అంటే చెప్పడం చాలా కష్టం. మేము ప్రయత్నించింది ఆల్మోస్ట్ 25 years బిఫోర్. అప్పట్లో అసలు ఇన్ని అవకాశాలు లేవు, ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు. సో ఒకే ఒక ఆధారం ఏమంటే క్లాస్ టీచర్స్ లేదా సీనియర్స్ ఇంకా ఏమన్నా ఎక్స్టెన్సివ్గా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలంటే ఒక న్యూస్ పేపర్స్, డీసీ కానీ హిందూ కానీ పేపర్స్ ఉండేవి. సో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ సబ్జెక్టు వచ్చి ఉండి మనకన్నా తక్కువ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు అద్భుతంగా కమ్యూనికేట్ చేయడం ద్వారా జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ఓకే, ఇలా నాకులాగా చాలామంది ఉన్నారు కదా, ఈ ప్రాబ్లముకి సొల్యూషన్ ఏంటి? ఇలా అనుకుంటే సబ్జెక్ట్ వైపు ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ టౌన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే అసలు అవగాహన ఉండదు. సిటీలో అయితే కాస్త కూస్త ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మాట్లాడించడం, ప్రజెంటేషన్స్ లేకపోతే డిబేట్స్ ఇలాంటి అసలు అలవాటు ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే అలా డిబేట్ అంటే ఏంటో, డిస్కషన్ అంటే ఏంటో, గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటో కూడా తెలియకుండా గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చిన బ్యాచ్ మాది యాక్చువల్గా. అది ఫస్ట్ రీజన్. ఎవరైనా సఫర్ అయితే కానీ దాని గురించి తెలియదు. రెండు, అసలు ఇదే ప్రొఫెషన్కి ఎందుకు తీసుకోవాలంటే ఇందులో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరు. ఒక అకాడమిషియన్ అంటే ఒక సైన్స్ టీచర్ లేదా ఒక మ్యాథ్స్ టీచరు ఒక సంవత్సరం అంతా చెప్తే కానీ రిజల్ట్ ఇవ్వగలుగుతాడు. అందులో ఆ మ్యాథ్స్ లేదా సైన్స్ అనేది ఒక భాగం మాత్రమే కెరియర్లో. కానీ ఒక ఇంగ్లీష్ నేర్పిస్తే జీవితానికి పరిపూర్ణత. అంటే వాస్తవానికి వాళ్ళకు బొమ్మ చెక్క వెళ్ళిపోతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ అతను ఒక పెయింట్ వేస్తాడు. ఆ పెయింట్ వల్లనే బొమ్మ అప్పుడు ఎంత క్వాలిటీ బాగున్నా కానీ. సో ఆ బ్యూటిఫుల్గా కనిపించడానికి మార్కెట్ సెలబుల్ స్కిల్ అనమాట. వాళ్ళు ఎలా మార్కెట్ చేసుకోవడానికి ఈ కమ్యూనికేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి చివరి పార్ట్లో వచ్చిన లైఫ్లో వాస్తవానికి ఏమైనా కానీ కమ్యూనికేషన్ అనేది వాళ్ళు జాబ్కి వెళ్ళేటప్పుడు అవసరం అవుతుంది. బట్ మా రూల్ చాలా పెద్దది అవుతుంది. ఎందుకంటే ఇది ఒక్కటే లేకపోతే వాళ్ళు ఆగిపోతున్నారు. ఆ విధంగా పబ్లిక్ కనెక్ట్ అవ్వచ్చు, సర్వీస్ చేయొచ్చు, ఒక సాటిస్ఫాక్షన్. పైసలు డబ్బులు అంటే ప్రతి బిజినెస్ డబ్బుల కోసం ఉంటుంది. బట్ ఎడ్యుకేషన్ బిజినెస్ అనేది ప్రైమరీ మోటివ్ అయితే సర్వీస్, సెకండ్ మనీ యాక్చువల్గా. సో సర్వీస్ మన యాటిట్యూడ్కి తగ్గిన ఇంతమంది కనెక్ట్ అవ్వటం, ఇంతమందికి సాటిస్ఫై అయ్యేటట్టు చెప్పగలగటం, వాళ్ళ కెరీర్ని మేము బిల్డ్ చేసాము లేదా వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో మా పాత్ర ఉంది అనేది తెలిసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరు అసలు. సో ఒకటి నా పర్సనల్ లైఫ్లో పడిన ట్రబుల్. రెండోది రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా తక్కువ టైంలో వాళ్ళని ట్రైన్ చేయగలగటం. మిగతా ఏదైనా ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. మూడు, వాళ్ళ కెరీర్లో కెరీర్ డెవలప్మెంట్లో మన బాగా ఉందని తెలిసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్. దీనివల్లనే మనం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేయటం, దానివల్ల కొన్ని లక్షల మందిని ట్రైన్ చేయటం, ఇన్ని మైల్స్కి వెళ్ళడానికి ఉపయోగపడింది. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, అలాగే ఎన్ని బ్యాచెస్ ఉంటాయి, సో విద్యార్థులకి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు చెప్తారా? ఓకే అండి, మనకి అమీర్పేటలో మెయిన్ సెంటర్ ఉందండి. అది మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక బ్యాచ్కి వచ్చి 1.5 hour క్లాస్ ఉంటుంది. క్లాస్లో 10 to 12 మ్యాక్సిమం వచ్చి 15 members తీసుకుంటాం. అంటే అకాడమిక్స్ లాగా 60, 70, 200 మంది పెడితే అవ్వదు. కమ్యూనికేషన్ అనేది వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే వస్తుంది. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయి వింటే చాలామంది అంటారు, నేను న్యూస్ పేపర్ చదువుతున్నానంటే రోజు అయినా మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే నేను మా ఫ్రెండ్స్ తోటి చాట్ చేయగలుగుతున్నాను కానీ కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. వాస్తవానికి ఏ స్కిల్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మరోది అందరి ముందు అంటే 10 మంది ముందుకు వచ్చి నిలబడి మాట్లాడటం చిన్న విషయం కాదు. తెలియకుండా ఒక ఫోబియా ఉంటుంది, నేను మిస్టేక్ చేస్తున్నానేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని. సో ఆ విధంగా తక్కువ నెంబర్ తీసుకుంటే ఏమంటే ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి సార్ క్లాస్ చెప్పడం అంటే ముందు యాక్టివ్గా ఉండి ఒకేసారి నేను ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పే వాళ్ళకి అసలు మా ట్రైనర్ ఎలిజిబుల్ కాదు. అంటే మేము ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళని మేము మార్చాము అనుకోవడానికి తప్పు కూడా. అసలు ఎవరైతే కనీసం మొహం చూస్తే ముందుకు పిలుస్తారేమో, నన్ను అడుగుతారేమో అని భయపడే వ్యక్తికి కూడా ఓకే సార్ నేను రెడీ చెప్పడానికి అని అనే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వగలిగామంటే నిజమైన సక్సెస్ ట్రైనింగ్లో ఉన్నట్టు. సో మన దగ్గర మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్ మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతున్నాయి, నైట్ 9 వరకు ఉన్నాయి. ఆన్లైన్లో అయితే 1 hour సెషన్ ఉంటుంది.
అక్కడ కూడా తక్కువ మంది 10-12 మెంబర్స్ తీసుకుంటాము. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ట్రైనర్ ముందు కొంచెం చెప్పి అదే కాన్సెప్ట్ మీద వాళ్ళు మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి గ్యాప్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, మెయిన్ వర్డ్స్ తెలియకపోవడం వలన, భయం వలన, కాన్సెప్ట్ ఆ టైంకి చెప్పడానికి ఎలాబరేషన్ తెలియకపోవడం వలన, న్యాచురల్గా ఆలోచించే విధానం లేకపోవడం వలన, అన్నిటికన్నా ముఖ్యంగా మనందరికీ గ్రామర్ అంటే ఎక్కడైనా గాబర, టెన్షన్స్ అనగానే టెన్షన్ వామ్మో నాకు వదిలేనట్టు పెట్టేస్తారు మొహం. ఆ భయాన్ని పోగొట్టి బాబు టెన్సెస్ అనేది నువ్వు సపరేట్గా భయంకర చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకున్నాదే, ఇక్కడ ఏం లేదు, ప్రజెంట్కి ప్రజెంట్ వాడు, పాస్ట్కి పాస్ట్ వాడు, ఫ్యూచర్కి ఫ్యూచర్ వాడు అని వాడిపిస్తున్నప్పుడు అవును కదా నేను కూడా మాట్లాడగలుగుతున్నాను కదా నమ్మకం వస్తుంది, అలా చేయగలుగుతున్నాను. సో మన దగ్గర బేసిక్గా ఇంగ్లీష్ కోర్స్ ఉంది, దాంతోపాటు ఐఎల్స్ ఉంది. ఐఎల్స్ మనం ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నాం. తక్కువ టైంలో 7 బ్యాండ్ అనేది చాలా తక్కువ మంది కొట్టగలిగేది ఇవ్వగలుగుతున్నాం. అంటే మేము ముందు మాక్ చేసుకొని వాళ్ళు అసెస్ చేసి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇస్తూ మన దగ్గర టెస్ట్లో ఆ స్కోర్ వచ్చిన తర్వాతే ఐఎల్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇంకా అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 10th ఇంటర్ వాళ్ళు ఈ సమ్మర్లో జాయిన్ అయ్యారు. అంటే ఇంటర్ వరకు వాళ్ళు హాస్టల్లో చదువుకొని ఉంటారు, ఒక డిఫరెంట్ లైఫ్, పేరెంట్స్ దూరంగా ఉంటారు, అంటే ఒక ష్రింక్ అయిన లైఫ్. అక్కడ నుంచి రేపొద్దున బీటెక్ అంటే ఫ్రీడమ్ లైఫ్లోకి వెళ్తారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎడిక్షన్స్. సో స్టూడెంట్ లెవెల్లో కావాల్సిన ఎటికేట్స్ అండ్ మేనర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్తూనే మరొకటి మనకు కార్పొరేట్ డివిజన్లో ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఉంది, అది కూడా 20 years నుంచి చేస్తున్నాం మనం. ఏదైనా ఒక క్లయింట్ మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు మాకు ఈ స్పెసిఫిక్ రీజన్ మీద ట్రైనింగ్ కావాలి. మాకు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏ కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే వాళ్ళ ఎంప్లాయీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆ పర్ఫార్మెన్స్ పెరగడానికి కావాల్సిన స్కిల్ సెట్ అని ఇంక్లూడింగ్ కేస్ స్టడీస్, యాక్టివిటీ బేస్డ్ ట్రైనింగ్ నడుస్తుంది. సో స్టూడెంట్స్కి ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి, ఐఎల్స్ క్లాసెస్ ఉన్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి. అలాగే కార్పొరేట్ సెక్టర్లో సాఫ్ట్ స్కిల్స్ డిపెండ్స్ ఆన్ ది ఈ పర్ఫార్మెన్స్ డెవలప్ చేసే కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. ఒకటే మేము ఎంత అద్భుతంగా చేస్తున్నాం అంటే మా స్టూడెంట్స్ సపోర్ట్. స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఎవరేం చేయలేరు యాక్చువల్లీ. ఓకే.